ఈరోజు మనం ఒక సూటి ప్రశ్నతో మొదలు పెడదాం. మన జీవితాన్ని నడిపిస్తున్నది నిజంగా మనమేనా, లేక వాళ్ళు ఏమనుకుంటారో అనే భయమా? ఇది చాలా మందిని తొలిచే ప్రశ్న. అవును, మనలో చాలామందికి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రాసిన సెల్ఫ్ రిలయన్స్ గురించి ఎక్కడో ఒకచోట వినే ఉంటాం. వినే ఉంటారు. కానీ చాలామంది దాన్ని కేవలం ఎవరిపైనా ఆధారపడకు లేదా ఇంకా దారుణంగా స్వార్థంగా ఉండు అని అపార్థం చేసుకుంటారు. అదే అసలు సమస్య. ఈరోజు మనం ఆ పైపైన కనిపించే అర్థాన్ని దాటి దాని అసలైన లోతుల్లోకి వెళ్ళబోతున్నాం. మంచిది. ఎందుకంటే ఎమర్సన్ ఆలోచనలు కేవలం స్ఫూర్తినిచ్చే మాటలు కాదు, అవి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక అద్దం లాంటివి. మీరు చెప్పింది చాలా నిజం. ఇదేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లో చెప్పే విషయం కాదు కదా? అస్సలు కాదు. ఎమర్సన్ ఈ వ్యాసం రాసింది 1841లో. చాలా పాతది. అవును, అప్పటి అమెరికన్ సమాజం మొత్తం యూరోపియన్ సంప్రదాయాల నీడలో ఉండేది. సొంతంగా ఆలోచించడం కన్నా ఉన్నదాన్ని అనుసరించడమే గొప్పగా భావించేవారు. అంటే ఒక రకమైన మూస ధోరణి అన్నమాట. ఖచ్చితంగా. ఆ కాలంలో నీ అంతరాత్మను నమ్ము, పాత సంప్రదాయాలను ప్రశ్నించు అని చెప్పడం ఒక రకమైన విప్లవంతో సమానం. అవును. ఆయన ఒక ట్రాన్సెండెంటలిస్ట్, అంటే ప్రకృతిలో ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుందని నమ్మేవాడు. అందుకే మన లోపలి స్వరం అంత పవిత్రమైనదని, దాన్ని అనుసరించడమే మన ధర్మమని అంత బలంగా చెప్పాడు. అంటే మనం అనుకున్న దానికంటే దీని వెనుక చాలా పెద్ద తత్వశాస్త్రమే ఉంది. సరే, దాని మొదటి సూత్రం దగ్గరికి వద్దాం. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ము. వినడానికి చాలా బాగుంది, కానీ చెప్పడం ఎంత తేలికో చేయడం అంత కష్టం గదా? నిజమే. మన చదువు, ఉద్యోగం, పెళ్లి, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందిని అడుగుతాం. మన అంతరాత్మ చెప్పేదానికంటే గూగుల్ రివ్యూల్నే ఎక్కువ నమ్ముతాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం నమ్మడం ఎలా సాధ్యం? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ నమ్మకం అంటే అహంకారం కాదు, అది ఒక అంతర్గత స్పష్టత. అంతర్గత స్పష్టత. అవును. మన చుట్టూ ఉన్న సమాచారం, అభిప్రాయాల గందరగోళంలో మనకు నిజంగా ఏది ముఖ్యమో చెప్పే ఒక అంతర్గత దిక్సూచి ఉంటుంది. దాన్ని వినడం గురించే ఎమర్సన్ మాట్లాడతాడు. ఉదాహరణకి ఒక అద్భుతమైన ఉదాహరణ స్టీవ్ జాబ్స్. అతను కాలేజీ డ్రాపౌట్ అయ్యాక అందరూ పనికిరానిది అనుకున్న కాలిగ్రఫీ క్లాసులకు వెళ్ళాడు. అవును, ఆ కథ విన్నాను. ఎందుకు వెళ్తున్నావో తనకే స్పష్టత లేదు, కానీ అది సరైనది అని తన అంతరాత్మ చెప్పింది. 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటి మ్యాకింటాష్ కంప్యూటర్ను డిజైన్ చేస్తున్నప్పుడు ఆ కాలిగ్రఫీ జ్ఞానమే అందమైన ఫాంట్లను సృష్టించడానికి కారణమైంది. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు అతను సమాజం చెప్పిన ఉపయోగపడే కోర్సు చేసి ఉంటే టెక్నాలజీ ప్రపంచం బహుశే ఇంత అందంగా ఉండేది కాదేమో. వావ్! ఆ కోణంలో ఆలోచిస్తే మన అంతరాత్మకు భవిష్యత్తులు అంచనా వేసే శక్తి లేకపోయినా మనకు ఏది నిజంగా అవసరమో తెలిసే అవకాశం ఉంది. కానీ చెప్పండి, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం మన అంతరాత్మ మాట వినాలనే నిర్ణయించుకున్న మరుక్షణం మనల్ని ఆపడానికి ఒక పెద్ద శక్తి ఎదురుగా నిలబడుతుంది. అదే సమాజం. సరిగ్గా పాయింట్కి వచ్చారు. అందుకే ఎమర్సన్ చాలా ఘాటుగా ఒక మాట అంటాడు. నాకు గుర్తుంది, సొసైటీ ఇస్ అ కాన్స్పిరసీ. అవును, సొసైటీ ఇస్ అ కాన్స్పిరసీ అగేన్స్ట్ ద మ్యాన్హుడ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. అంటే సమాజం ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా చేసే ఒక కుట్ర. నిజం చెప్పాలంటే ఈ మాట వినగానే మొదట కొంచెం కఠినంగా అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే మన రోజువారీ జీవితంలో ఇది ఎంత నిజమో అర్థమవుతుంది. కుట్ర అనేది పెద్ద పదం కాదా? అంటే సమాజం మనకు రక్షణ, గుర్తింపు, ఒక వ్యవస్థను ఇస్తుంది కదా? ఇస్తుంది, కాదనట్లేదు. కానీ దానికి బదులుగా అది ఒక వెల తీసుకుంటుంది. అదే ఏకరూపత, కన్ఫర్మిటీ. సమాజానికి స్థిరత్వం కావాలి. అందరూ ఒకేలా ఆలోచిస్తే, ఒకేలా ప్రవర్తిస్తే నియంత్రించడం, నడపడం సులభం. అందుకే అది కొన్ని అచ్చులను తయారు చేస్తుంది. అంటే మంచి విద్యార్థి అంటే ఇలా ఉండాలి, విజయవంతమైన ఉద్యోగి అయితే ఈ మార్గంలో వెళ్ళాలి లాంటివి. కరెక్ట్. మంచి గృహిణి అంటే ఈ బాధ్యతలు నిర్వర్తించాలి అని. మనం ఆ అచ్చులో ఇమడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనలోని ప్రత్యేకతను, మన అసలైన ఆకారాన్ని కోల్పోతాం. నలుగురిలో నారాయణలా ఉండటం సురక్షితమనిపిస్తుంది, కానీ ఆ క్రమంలో మనల్ని మనం పోగొట్టుకుంటాం. ఇది నిజం. ఒక విద్యార్థికి యానిమేషన్లో పిచ్చి ఆసక్తి ఉన్నా తల్లిదండ్రుల కోసం, సమాజంలో గౌరవం కోసం ఇంజనీరింగ్లో చేరతాడు. అవును. ఒక ఉద్యోగికి సొంతంగా ఒక కేఫ్ పెట్టాలని కల ఉన్నా నెల నెలా వచ్చే జీతం అనే భద్రత కోసం ఆ కలను చంపేసుకుంటాడు. ఇవన్నీ ఆ కుట్రలో భాగమే అనుకోవాలి. అంతే.
అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆ ఒంటరితనాన్ని కూడా స్వీకరించడమే. అందరూ వెళ్లే దారిలో కాకుండా మన దారిలో మనం వెళ్తున్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోకపోయినా నిలబడగలగడం. ఖచ్చితంగా. ఒంటరితనం అంటే ఇక్కడ నెగటివ్ కాదు, అది స్వేచ్ఛకు మరో రూపం. ఇక్కడే ఎమోషన్ చెప్పినా మరో వివాదాస్పదమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆలోచన వస్తుంది. అదేంటి? సమాజం మనల్ని నియంత్రించడానికి వాడే అతిపెద్ద ఆయుధం నిలకడ. అవును, ఇది నాకు బాగా గుర్తుంది. ఎ ఫూలిష్ కన్సిస్టెన్సీ ఈజ్ ద హాబ్గోబ్లిన్ ఆఫ్ లిటిల్ మైండ్స్. మూర్ఖపు నిలకడ చిన్న మనసుల భూతం. ఈ వాక్యం నన్ను ఎప్పుడూ ఆలోచింపజేస్తోంది. అంటే మనం మన అభిప్రాయాన్ని మార్చుకుంటే తప్పులేదనా, కానీ మాట మీద నిలబడాలి అని మనకు చిన్నప్పటి నుండి నేర్పిస్తారు కదా. మంచి పాయింట్ లేవనెత్తారు. మాట మార్చేవాళ్లను నమ్మరని అంటారు. ఎమర్సన్ చెప్పేది బాధ్యతారాహిత్యంగా మాట మార్చడం గురించి కాదు, అతను చెప్పేది ఎదుగుదల గురించి. ఓకే. మనిషే ఒక ప్రవహించే నది లాంటివాడు, నిలిచిపోయిన నీటి కుంట కాదు. ఈరోజు మనకున్న అనుభవం, జ్ఞానం నిన్న లేదు, రేపు ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. అలాంటప్పుడు మన అభిప్రాయాలు మారడం సహజం. అది ఎదుగుదలకు చిహ్నం. అవును, కానీ సమాజం దీన్ని ఒప్పుకోదు. నిన్న అలా అన్నావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి అని మనల్ని నిన్నటి అభిప్రాయాలకు బందీని చేస్తోంది. ఇదొక రకమైన మేధోపరమైన జైలు. ఉదాహరణకు, నేను 10 ఏళ్ల క్రితం ఒక రాజకీయ పార్టీని బలంగా నమ్మి ఉండొచ్చు. కానీ ఈ 10 ఏళ్లలో వారి పనితీరు, నా ఆలోచనల్లో వచ్చిన మార్పు వల్ల ఇప్పుడు నా అభిప్రాయం మారొచ్చు. దాన్ని నేను ధైర్యంగా ఒప్పుకోవడమే నిజమైన నిలకడ. నా అంతరాత్మకు నేను నిలకడగా ఉండటం, పాత అభిప్రాయాలకు కాదు. అంతేనా? అద్భుతంగా చెప్పారు. అసలైన నిలకడ మన విలువలతో ఉండాలి, మన అభిప్రాయాలతో కాదు. ఓహ్, ఇది చాలా లోతైన విషయం. మన విలువ నిజాయితీ అయితే, మనకు కొత్తగా తెలిసిన సత్యం ఆధారంగా మన అభిప్రాయాన్ని మార్చుకోవడమే నిజాయితీ. తప్పు అని తెలిసిన పాత మాటకు కట్టుబడి ఉండడం మూర్ఖత్వం. కరెక్ట్. గొప్ప శాస్త్రవేత్తల్లాగా. అవును, గొప్ప శాస్త్రవేత్తలు ఎప్పుడూ తమ సిద్ధాంతాలు తప్పని రుజువైనప్పుడు దాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారి లక్ష్యం తమను తాము నిరూపించుకోవడం కాదు, సత్యాన్ని కనుకోవడం. మన జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది. సెల్ఫ్ రిలయన్స్ అంటే బయట ప్రపంచాన్ని వదిలేయడం కాదు, మన లోపలి ప్రపంచాన్ని పటిష్టం చేసుకోవటం. ఓకే, ఎలా? ఇది మన రోజువారీ చిన్న చిన్న నిర్ణయాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు, మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు వెంటనే బాధపడకుండా, ఇది వారి అభిప్రాయం, ఇది నా వాస్తవం కాదు అని మనకు మనం చెప్పుకోవటం. ఇదొక చిన్న ఆచరణ. చాలా చిన్నది, కానీ చాలా శక్తివంతమైనది. అవును. అలాగే మన జీవితంలో ఏదైనా తప్పు జరిగితే, నా టైం బాలేదు, వాళ్లవల్లే ఇలా అయింది అని ఇతరులను నిందించకుండా, ఈ నిర్ణయం నాది, దీని బాధ్యత నాది, దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి అని ఆలోచించడం. కరెక్ట్. ఇది బాధితుడి స్థానం నుండి మన జీవితానికి యజమాని అయ్యే ప్రక్రియ. అంటే మనం వేసుకునే బట్టల దగ్గర నుండి మనం మాట్లాడే మాటల వరకు ప్రతి విషయంలో ఇతరుల ఆమోదమనే ఫిల్టర్ను తీసివేయడం. ఎందుకంటే చాలాసార్లు మనం పనులు చేసేది మనకు సంతోషం కలిగిస్తుందని కాదు, నలుగురు మెచ్చుకుంటారని. ఆ ఆమోదముద్ర కోసం పరిగెత్తడం ఆపినప్పుడే మనకు నిజంగా ఏం కావాలో అర్థమవుతుంది. అవును. దీన్ని వివిధ వర్గాల వారికి అన్వయించి చూద్దాం. ఒక గృహిణిని తీసుకోండి. చెప్పండి. సమాజం ఆమె పనికి జీతం ఇవ్వదు, కాబట్టి విలువ ఇవ్వకపోవచ్చు. కాని ఆమె తన విలువను ఇతరుల కొలమానాలతో కాకుండా తన సొంత కొలమానాలతో నిర్వచించుకోవాలి. తన ఆనందాన్ని, తన గుర్తింపును ఇంట్లో తను సృష్టించే ప్రేమలో, తను నేర్చుకునే కొత్త నైపుణ్యంలో, తనకంటూ కేటాయించుకునే సమయంలో వెతుక్కోవాలి. అది కూడా సెల్ఫ్ రిలయన్సే. ఇక ఉద్యోగుల విషయానికొస్తే, ఈ వయసులో కొత్తగా ఏం మొదలు పెడతాం, ఇంత మంచి జీతం వదులుకోవడం రిస్క్ అనే మాటలు ఒక బంగారు సంకెళ్ళ లాంటివి. నిజమే. అందరూ నవ్వారు, తిట్టారు. కాని ఇప్పుడు అతను ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాడు. అతను కోల్పోయింది జీతం, కాని పొందింది జీవితం. అద్భుతమైన ఉదాహరణ. ఇక యువతకు ఇది ఒక వరం లాంటిది. ఎలా? వారి అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది, కాని దాన్ని ఎలా వినాలో వారికి తెలియదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు అందరి అభిప్రాయాల శబ్దంలో ఆ లోపలి స్వరం వినిపించదు. నిజమే. చిన్నప్పటి నుండే ఆ అంతర్దృష్టిని వినడం, దాన్ని గౌరవించడం నేర్పిస్తే అది వారి జీవితానికి ఒక నమ్మకమైన దిక్సూచిలా పనిచేస్తుంది. ఏది సరైన దారో, ఏ మనుషులు సరైనవారో ఆ అంతరాత్మ సూచిస్తూనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. సరే,
ఈ చర్చను ముగింపు దశకు తీసుకువద్దాం. ఇన్ని విషయాలు చర్చించాక ఎమర్సన్ చెప్పిన ఒక చివరి వాక్యం నా మైండ్లో తిరుగుతోంది. నథింగ్ ఈజ్ ఎట్ లాస్ట్ సేక్రెడ్ బట్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. చివరికి నీ మనస్సు యొక్క సమగ్రత తప్ప మరేదీ పవిత్రమైనది కాదు. ఇది చాలా లోతైన వాక్యం. దీని అసలు అర్థమేమిటి? దీని సారాంశమేమిటంటే మన అంతిమ న్యాయ నిర్ణేత మన అంతరాత్మ మాత్రమే. ఓకే. ప్రపంచం మొత్తం మనకు చప్పట్లు కొట్టినా మన మనస్సాక్షి నువ్వు చేసింది తప్పు అని చెబితే ఆ విజయం నిరర్థకం. అలాగే ప్రపంచం మొత్తం మనల్ని విమర్శించినా నేను సరైన మార్గంలోనే ఉన్నాను అని మన అంతరాత్మకు తెలిస్తే ఆ విమర్శలకు విలువుండదు. మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన మాటలు, మన చేతలు ఇవన్నీ ఒకే నేర్కోట్లో ఉండటమే సమగ్రత, ఇంటిగ్రిటీ. మనల్ని మనం మోసం చేసుకోకుండా బ్రతకడం. అంతే. అంటే అంతిమంగా మనకు మనం జవాబుదారీ. అదే నిజమైన స్వేచ్ఛ, అదే నిజమైన సెల్ఫ్ రిలయన్స్. అవును. ఈరోజు మనం ఎమర్సన్ ఆలోచనలను కేవలం చదవడమే కాదు, వాటిని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేశాం. ఈ చర్చ ముగింపులో శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. ఒక్క క్షణం ఊహించుకోండి. మీ జీవితం నుండి ఇతరుల అభిప్రాయాలను, అంచనాలను, తీర్పులను పూర్తిగా తొలగించగలిగితే. అంటే ఎవ్వరూ ఏమీ అనుకోరు అనే హామీ ఉంటే. అవును. మీ తల్లిదండ్రులు, మీ భాగస్వామి, మీ స్నేహితులు, మీ సమాజం ఎవరూ మిమ్మల్ని జడ్జ్ చేయరు అని అనుకుంటే, రేపు ఉదయం మీరు ఏ ఒక్క నిర్ణయాన్ని భిన్నంగా తీసుకుంటారు? మంచి ప్రశ్న. ఆ ఒక్క నిర్ణయం ఏదైనా కావచ్చు. అది మీరు వేసుకునే బట్టలు, మీరు మాట్లాడే మాట, మీరు మొదలుపెట్టే పని. ఆ సమాధానంలోనే మీ అసలైన స్వరం దాగి ఉంది. దాన్ని గుర్తించడమే సెల్ఫ్ రిలయన్స్ వైపు మొదటి అడుగు.